నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యుత్ ఎనర్జీ కంపెనీల ఎండీ సీఈఓలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత, విద్యుత్ తయారీపై పరిశోధన చేయాలని సూచన. గోవా గవర్నర్ గా నియమితులై మొట్టమొదటిసారిగా గవర్నర్ హోదాలో సింహాద్రినాథుని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు, వేద పండితులు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు తలకాయలను, మామిడికాయలను తొక్కించి రప్పా రప్పా అంటూ ప్రజలకు ఏం సందేహం ఇస్తున్నారని ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో సీఎం పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మీ ఆలోచనలు విడనాడడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చానన్నారు. విద్యుత్ సంస్కరణలు మొదటి ప్రారంభించింది తనే అన్నారు. సంస్కరణలు అమలు చేసిన కారణంగా అప్పట్లో అధికారం కోల్పోయామని చెప్పారు. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించి ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 5 గిగావాట్ల హరిత విద్యుత్ తయారు చేయాలని ప్రధాని మోడీ లక్ష్యంగా నిర్దేశించారన్నారు. నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యుడు సరస్వత్ తదితరులు పాల్గొన్నారు. Really appreciate them. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important. I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40-50 years back, at that time, no energy. India, when I born, elementary school, when I used to go to school, we used to use only lanterns. Youngsters may forget about it because you didn't witness that type of situation. After that, power has come, electricity has come to villages. That is a big news and also very, very surprise. Then if you see, after some time when I became MLA, there was a big problem of energy, low voltage. All pump sets will be totally spoiled. Even sometimes all crops will be withered away. There were days when I was Chief Minister of Andhra Pradesh, 50% of time whenever there is a session, we are having a budget session in March. March is the best season for agriculture. They need power and also hot. Automatically there is no power. All MLAs used to block the assembly through adjournment motions. Then I used to discuss about, there were days we adjourn the assembly, go to the field, what is happening, and then come back and report to the assembly members. ఆపదలో చిక్కుకునే జలాంతర్గములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఏఎన్ఎస్ నిస్తార్ నౌకను శుక్రవారం విశాఖపట్నంలో కేంద్ర మంత్రి సంజయ్ సేత్ జాతికి అంకితం చేశారు. ప్రత్యేక డ్రైవింగ్ టీం, బహుళపక్ష వినియోగ డెక్లు, హెలికాప్టర్ కలిగి ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డ్ లో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది.
దీని తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. పూర్తి రిమోట్ ఆధారంగా పనిచేసే వెసల్ అని నేవీ వర్గాలు వెల్లడించాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత నేవీ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. वरुण देव की आशीष से समुद्र के लहरों पर भारत की शान नौसेना और जहाज खड़े हैं। हर मुश्किल में महान जहाजों की गर्जना से दुश्मन को है ललकार, वीरों की टोली का देश कर रहा है जय जयकार। चाहे तूफान हो या घनघोर अंधेरा, नौसेना का हौसला कभी न होता तेरा। शत्रु के मंसूबे को आप पल में कर देते हैं ध्वस्त। समुद्र की रक्षा आपका ही है थे, अमोघ अद्वैत और अजय। आज రాష్ట్రంలో తమ పార్టీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ప్రతి జిల్లాలో గ్రౌండ్ లెవెల్ నుండి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఈ నెల 26 నుండి కడప జిల్లా నుండి ప్రారంభమై ఒక్కొక్క జిల్లాలో పర్యటిస్తూ పార్టీ స్థితిని తెలుసుకుంటానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన తరువాత పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటానని మాధవ్ తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సహాయాన్ని అందిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర నీటి కష్టాలు తొలగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని కేంద్రంలోని కూటమి ప్రభుత్వాలలో అభివృద్ధి ప్రజా సంక్షేమం జోరుగా సాగుతోందని మాధవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అందరి యొక్క ఆశలు ఏవైతున్నాయో వాటిని నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ఇవాళ పనిచేస్తుంది. ఇవాళ తొలి అడుగు అని మా చంద్రబాబు నాయుడు గారు 4.1 ప్రోగ్రాం పెట్టి ముందుకెళ్తుంటారు. అలాగే మేము 11 వసంతాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అలాగే అందరి ఇంటింటికి తీసుకెళ్ళి ఆ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మన ఊరికి ఏం చేశారు అనే విషయాన్ని కూడా తీసుకెళ్ళి ఆ విధంగా ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏవైతే మనకి ఛాలెంజెస్గా ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఒక కృషి చేస్తున్నాం. మనకి ముందు పెద్ద ఛాలెంజ్ పోలవరం, మన జీవనాడి. దాన్ని ఏ విధంగా అయినా సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా అడుగులు పడటం. దాంట్లో మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ కానీ మొదలు పెట్టాలి అంటే ఎడమ కాలువ సంబంధించిన పనులు కేవలం 40% అయింది. సుమారు 10 సంవత్సరాల పాటు అవి అతి గతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీగా తీసుకొని ప్రారంభించడం, ఆ విధంగా 4 ప్యాకేజెస్ ఇవ్వటం, ఆ విధంగా మన ప్రాంతానికి ఏదైతే గోదావరి నీళ్ళు రావాలో, విశాఖపట్నానికి 24.33 టీఎంసీ నీరు రావాలో దానికి ఒక శుభారంభం పలకటం జరిగింది. త్వరలో అంటే 1.5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని మన ఎడమ కాలువ పూర్తి అవుతుంది. పూర్తి అవటం కారణంగా విశాఖపట్నం సంబంధించిన ఏదైతే త్రాగునీరు అలాగే పారిశ్రామిక నీటి కొరత పూర్తిగా తీరి మనం వెళ్ళే అవకాశం ఉంది. కనుక అది ప్రయారిటీలో తీసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా మనకి రావటం జరిగింది. సుమారు 13,000 కోట్ల రూపాయలు పోలవరానికి రావటం జరిగింది. అలాగే పోలవరం సంబంధించిన మిగతా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి వాళ్ళ ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్లో ముందుకెళ్తుంది. పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర స్థితిగతులను మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు తెలిపారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది చివరి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఎన్నో వేలాది ఎకరాల భూములకు సాగునీరు, ఎన్నో పరిశ్రమలకు, ప్రజలకు నీటి అవసరాలు తీర్చడం సాధ్యపడుతుందన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పోలవరంను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఫలితంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని, అయినప్పటికీ తమ ప్రభుత్వం కేంద్ర సహకారంతో ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతోందని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. పూర్వం రోజుల్లో మంచి కోసం ఋషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నించినట్లుగా నేడు వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేమని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి.
పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎప్పుడైనా 41.15 అని కానీ 45.72 అని కానీ ఎక్కడైనా ఉందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే +41 +45 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. గోవా గవర్నర్గా నియమితులైన సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు గవర్నర్గా హోదాలో తొలిసారి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి దంపతులకు దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు నాదస్వర వేద మంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం అనంతరం బేడా మండపంను ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అంతర్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈవో వేండ్ర త్రినాథరావు శేషవస్త్రంతో దంపతులను సత్కరించి స్వామివారి జ్ఞాపికలు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ అధినేత మతి స్థిమితం కోల్పోయిన వాడిలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ప్రజలు అధికారం ఇవ్వకపోగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతున్న తీరును ఖండించారు. జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు సభ్య సమాజం తలదించుకునేలా రౌడీ మూకల్లా వ్యాఖ్యలు చేయడంపై గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ఏదైతే మొన్న ఎలక్షన్స్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఒక మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, మరి ఆయన ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాట్లాడే భాషను చూసుకున్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలి. నిన్నగాక మొన్ననే వాళ్ళ పార్టీ నాయకులు, ఒక ఆయన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి గారి గురించి 76 సంవత్సరాలు, ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు, ఇంకెన్నేళ్ళు బతుకుతాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా ఎంత అవమానకరంగా అతను మాట్లాడుతున్నాడంటే ఒక సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, ఒక పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మన్ననలు పొందుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వయసును బట్టి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అతను ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం, కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారు. ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు గనుడని విమర్శించారు. 33వ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని పార్టీ నేతలతో కలిసి వాసుపల్లి నిర్వహించారు.
వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా అమలు చేయకపోవడం పట్ల మండిపడ్డారు. ఎలాగైనా అధికారంలోకి రావాలని తపనతో చంద్రబాబు ఎక్కువ హామీలను ఇచ్చి ప్రజలను నమ్మించారని అన్నారు. గద్దెనెక్కిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రజలకు మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కూటమి నాయకులను నిలదీయాలని వాసుపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఒక టైం టేబుల్ మాదిరిగా వేసి ఇయర్ క్యాలెండర్ వేసి ప్రతిదీ కూడా సమయానికి అందించారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ అన్ని పనులు చేశారు చక్కగాన. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు? 1,75,000 కోట్ల రూపాయలు కేవలం 12 నెలల్లోనే అప్పు చేశాడు. ప్రజలకు ఏమి ఇచ్చాడంటే 0. ఇదే మేము తెలియజేస్తాం. మాట్లాడితే కేసు పెడతా ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతా ఉన్నాడు. జైల్లో పెడతా ఉన్నాడు మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని. మేము అడిగితే మా 4 మందం అంట. సూపర్ 6 ఇచ్చాడండి. సూపర్ 6 ఇచ్చాడండి. మొదటి 1 సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళు ఎక్కలేకపోతున్నారు. అది ఎంత చిన్న కార్యక్రమం అది. అదే మొదటి రోజునే ఎక్కాలి. ప్రజలందరూ అనుకున్నారు, అబ్బా విశాఖపట్నం నేను తిరుపతి వెళ్ళిపోతాను, విశాఖపట్నం నుండి నేనేమో కుప్పం వెళ్ళిపోతాను. చంద్రబాబు నాయుడు ఏమో బస్సు వేసేస్తున్నాడు. ఏది బస్సు ఏది? వల్లకాడు లేదు. తలకాయలు మామిడికాయలకు తేడా లేదు, ఏదైనా తొక్కించుకుపోతామంటూ వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఖండించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ సీనియర్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి నవమాసాలు మోసి కని పెంచి బిడ్డను పెంచి పెద్దది చేస్తాడని, రైతు కష్టపడి పంటలను సాగు చేస్తారని చెప్పారు. అయితే జగన్ ఏదైతే నాకేంటి, ఎవరినైనా తన వాహనం చక్రాల కింద తొక్కుకుంటూ పోతానని వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. గంగమ్మ జాతరలో పొట్టేలు నరుకున్నట్లు నరుకుతామని రప్పా రప్పా ఆడిస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వెలుబుచ్చారు. ప్రజలు తనకు కేవలం 11 సీట్లు ఇచ్చారనేటువంటి ఆగ్రహంతో రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా జగన్తో పాటు ఆయన అనుచర గణం పనిచేస్తుందని నిమ్మల ఆరోపించారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్ రౌడీలకు, బెట్టింగ్ బ్యాచ్ల నాయకులకు విగ్రహాలు పెట్టి విష సంస్కృతిని బట్టి జగన్ సైకాలజీ ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే జగన్ ఏకైక లక్ష్యమన్నారు. ప్రజలు దీనిని గమనించాలని మంత్రి నిమ్మల కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు? మరి మనం చూస్తూ ఉన్నాం. మరి తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. మరి ఆ రోజు 9 మాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను మరి కారు చక్రాల కింద, టైర్ల కింద ఆ తలకాయలను తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు మరి ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదంటారు. అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్టుగా నరికేస్తామంటారు. రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తుంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టేట్లా వాళ్ళకి విగ్రహాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మై బేబీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని చిత్ర నిర్మాత సురేష్ కొండేటి, సహ నిర్మాత సాయి చరణ్ తేజ కోరారు. ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిన DNA చిత్రాన్ని మన నేటివిటికి దగ్గరగా చిత్రీకరించినట్లు చెప్పారు. నగరంలో థియేటర్లో మై బేబీ చిత్ర ప్రీమియర్ షోకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రీమియర్ షో అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఈ చిత్రం విశేష మహిళాధారణ పొందడం ఖాయమన్నారు.
విశేష ప్రేక్షక ఆదరణ పొంది చిత్రం విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో శ్రీ గాయత్రీదేవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సతీష్ పాల్గొన్నారు. నేను ప్రేమిస్తే సినిమా ద్వారా నేను నిర్మాతగా మీ అందరికీ పరిచయం. దాని తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, జనతా హోటల్, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు 15 సినిమాలు ఇచ్చాను. ఇది 16వ సినిమా నాకు నిర్మాతగా. సో ఈ సినిమా నాకు ప్రేమిస్తే జర్నీ ఎంత పేరు తెచ్చిపెట్టాయో అంతకు మించి ఈ సినిమా తెస్తుందని ఈ సినిమా తమిళ వర్షన్లు చూసినప్పుడు అనిపించింది. అదే నిజం చేశారనిపిస్తుంది ఇప్పుడు. నిన్ననే నేను హైదరాబాద్లో ప్రీమియర్ షో ఫస్ట్ టైం నిన్న ప్రీమియర్ షో వేసాను. 2 రోజుల ముందు ధైర్యంగా వేసాం. నన్ను ఒక పెద్ద ఆయన ఇందాక చెన్నై నుంచి మెసేజ్ పంపించారు, వీడియో పంపించారు. నీకు వీడియో పంపిస్తున్నా చూడన్నాడు. ఎందుకంటే 3 రోజుల ముందు రిస్క్ చేసి నువ్వు వేసావు, నీ సినిమాని శంకరాభరణంతో పోలుస్తున్నాను. శంకరాభరణం సినిమా కూడా అలాగే ముందు 2 రోజుల ముందు వేసి సినిమాని ప్రూవ్ చేసుకున్నారు. అలా నువ్వు ప్రూవ్ చేసుకున్నావని తెలుగు మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కాటగడ ప్రసాద్ గారు పంపించారు వీడియో. అది నేను షాక్ అయ్యా ఇందాకే. సో నిజంగా అలాగా రెస్పాన్స్ నిజంగా నిన్న ప్రీమియర్ షో వేసిన తర్వాత కలిగింది. తర్వాత ఇప్పుడు వైజాగ్ వచ్చిన తర్వాత, వైజాగ్ ఇక్కడ ప్రజలందరూ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్పందనకి నిజమే అనిపిస్తుంది నిజంగాను. సురేష్ కొండరెడ్డి గారు ఎటువంటి సినిమాలు తీసినా కూడా అందులో కాన్సెప్ట్, బికాజ్ ఎందుకంటే ఆయనకి సినిమాలో అంత డెప్త్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఒక ప్రేమిస్తే చూసినా, అలాగే మీరు ఏ సినిమా చూసినా కూడా అందులో షాపింగ్ మాల్ చూసినా కూడా ఇవన్నీ సూపర్ హిట్స్. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి తప్పకుండా. ఎందుకంటే మంచి సినిమా అనమాట. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ పైన మమకారం ఆ నిమిషం నుంచి ఎలా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఒక ముఖ్యమైన ఉద్దేశం. అండ్ స్క్రీన్ ప్లే కానీ, ద వే వాళ్ళు వెనక చూస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నాను. అండ్ 100% ఈ సినిమా సురేష్ కొండరెడ్డి గారిని మరొక మెట్టు అయితే ఎక్కిస్తుంది. సురేష్ కొండరెడ్డి గారు అండ్ సతీష్ గారు సూపర్ సినిమా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి పిల్లలు, ఎస్పెషల్లీ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక ఈ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళు అయితే ఆగవు. అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ, ఇట్స్ మై బేబీ, సూపర్. శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారి సారె కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పోలమాంబ అమ్మవారికి ఆషాఢంలో సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పెదవాల్తేరులోని పెద్దెల్లి వద్ద నుండి భక్తులు అమ్మవారిని సారెను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి సారెను ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తమ నెత్తిన సారెను పట్టుకుని ఊరేగించారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు బైరెడ్డి పోతనరెడ్డి ఆలయ ఈవో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారికి అనేక రకాల పిండి వంటలతో సారెను సమర్పించడం జరుగుతుందన్నారు. అమ్మవారికి సారె సమర్పించడం వల్ల ప్రజలకు అన్ని శుభాలే కలుగుతాయని చెప్పారు. శ్రీ కనకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. పద్నాలుగు గ్రామాల ఎలవేలు పైనటువంటి శ్రీ 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 కనకచెట్టు పోలమాంబ తల్లి అమ్మవారి పండుగ ఏప్రిల్లో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా పెదవాల్తేరు పెద్దిల్లు ఇక్కడ నుండి ఇది అమ్మగారి ఇల్లుతో సమానం. ఇక్కడి నుంచి గుడి వద్దకు 14 గ్రామాలకు సంబంధించి భక్తులందరూ వచ్చి అమ్మవారికి చీర, పండ్లు, పలహారాలు, వివిధ రకాలైనటువంటి స్వీట్లు, అనేక రకమైన పిండి వంటలతోని సారి ఊరేగింపుగా ప్రధాన గుడి అయినటువంటి పోలమాంబ గుడికి చేరుకొని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి వేద మంత్రాల మధ్య పురోహితులు మరి అన్ని మంత్రాల మధ్య అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో సారి సమర్పణ కార్యక్రమం సందర్భంగా 18/7/2025 శుక్రవారం నాడు అమ్మవారికి సారి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు 14 గ్రామాల గ్రామదేవత కావున చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొస్తారండి. అదేవిధంగా ఈరోజు ఉదయం 10ంటికి మనం మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి పెద్దవాళ్ళతేరు వారు, జాలర్పేట వాళ్ళు అమ్మవారికి సన్నాయితో, కోలాటాలతో అమ్మవారికి సారి తీసుకొస్తారు. అదేవిధంగా చిన్నవాళ్ళతేరు వాళ్ళు కనకమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. శివాజీపాలెం వాళ్ళు చిన్నపోలమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. ఆదర్శ్ నగర్ వాళ్ళు ఆదర్శ్ నగర్ జంక్షన్ నుంచి తీసుకొస్తున్నారండి. ఇలా 4 గ్రామాల నుంచి మనకి అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది.
వైసీపీ పాలనలో డీడీఆర్ బాండ్లను అక్రమంగా తయారు చేసి ప్రభుత్వాస్తులను దోచుకున్నారని కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మధురవాడలోని ఎంఎస్ఆర్ లేఅవుట్లో బటర్ఫ్లై పార్కు స్థలం అక్రమ డీడీఆర్లు సృష్టించి ప్రైవేట్ వ్యక్తుల పేరున బదలాయించారని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయనపై మాట్లాడుతూ ఈ విషయమై కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించిందని తెలిపారు. వైసీపీ నేతలగే రియల్టర్లుగా ఉన్న స్థలాలు పక్కనే ఉన్న పార్కు స్థలాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. ప్రధానంగా విద్యుల్లత హయాంలోనే వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విద్యుల్లత పాల్పడిన అక్రమాలపై విచారణ జరిపించాలని పీతల మూర్తి డిమాండ్ చేశారు. సుమారు 41 పార్కు స్థలాలను ఆక్రమించాలని, వాటిని రద్దు చేయాలని ఆయన కోరారు. ఎంఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి సీతాకోక పార్కు స్థలం భూమార్పిడి జరిగింది. ఆ విద్యుల్లత గారే నరవలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ దళితులు వెనుకబడి తరగతులు చెందినటువంటి పార్క్ స్థలాన్ని భూమార్పిడికి శ్రీకారం చుట్టి అనిపించింది అమ్మగారే. అన్యాయంగా అక్రమంగా డిటిసిపిలో ఇప్పటికీ కూడా యథేచ్ఛగా 100 కోట్ల రూపాయల టీడీఆర్లు అక్రమాలు జరిగాయంటే దానికి కీలక సూత్రధారి డిటిసిపి డైరెక్టర్ విద్యుల్లత గారు. ఆమె డైరెక్షన్లోనే ఆమె కింద ఉన్నటువంటి ఆమె శిష్యవర్గం, ఆమె శిష్యులు కానీ కింద స్థాయి అధికారులు కానీ సమాచారం ఇవ్వడానికి సభ్యుడికి కూడా ఇవ్వకుండా దాచిపెట్టడానికి ప్రధాన కారణం అని చెప్పి భావిస్తా ఉన్నాను. నేనే స్వయంగా వెళ్ళి డిటిసిపి డైరెక్టర్ గారిని అడిగా, టీడీఆర్ వివరాలు ఇవ్వండి, కౌన్సిల్ సభ్యులు తెలియజేయండి, ఏ మేరకు టీడీఆర్లు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఏ కారణంతో ఇచ్చారు టీడీఆర్లు, పార్కు స్థలాలని భూమార్పిడి కింద ఎంతమందికి ఇచ్చారు, ఆఖరికి ఉడా లేఅవుట్ ఓపెన్ స్పేస్ కూడా టీడీఆర్లు ఇచ్చేశారండి. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిఎస్సి 2003 ఉపాధ్యాయులు ఫోరం జిల్లా కన్వీనర్ ఎండి జాకిర్ అలీ డిమాండ్ చేశారు. ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ 2003లో ఓపీఎస్ అమల్లో ఉందన్నారు. 2004 తర్వాత ఎన్పీఎస్ అమల్లోకి వచ్చిందని, దీంతో చాలా మంది ఉద్యోగులు పెన్షన్ పొందే విధానంలో అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెమో 57ను ఆధారంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగి ఉన్న ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని జాకిర్ అలీ డిమాండ్ చేశారు. 2003 నవంబర్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2004 మార్చి ఏప్రిల్లో ఎగ్జామ్ నిర్వహించారు. అలాగే జూన్లోనే రిజల్ట్ వచ్చింది. దాని ప్రకారం చూస్తే అప్పటికి మన రాష్ట్రంలో పాత పెన్షన్ స్కీమ్ అమల్లో ఉంది. కానీ రకరకాల కారణాలు చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక 2 సంవత్సరాలు తాత్సారం చేసి 2005 నవంబర్లో మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2004 నుంచి సిపిఎస్ అనే విధానం మీకు ఉంది కనుక మిమ్మల్ని కూడా సిపిఎస్లోకి తీసుకొస్తామని అన్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, పరీక్ష పెట్టినప్పుడు మీ అందరం ఓపీఎస్లో ఉన్నాము. తర్వాత ఉద్యోగం ఇచ్చేసరికి సిపిఎస్ అనేది వేశారు. అంటే ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టి అన్నీ చేసినప్పుడు ఒక విధానము, ఉద్యోగం సాధించేసరికి మరో విధానం ఇచ్చేసింది. 22వ వార్డులో ఆర్పీలుగా పనిచేస్తున్న తమపై కార్పొరేటర్ రాజకీయ వేధింపులు విడనాడాలని ఆర్పీలు చంద్రకళ, జానకీలు డిమాండ్ చేశారు. వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తమను వేధిస్తున్న తీరును వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో చంద్రకళ, జానకీలు ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు ఆర్పీలుగా పనిచేయరాదంటూ తమను కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ వేధిస్తున్నారని ఆరోపించారు. తమను తొలగించాలంటూ యూసీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పీతల మూర్తి యాదవ్కు అనుకూలంగా ఆయన చెప్పినవన్నీ చేయలేదని తమను వేధిస్తున్నారని వాపోయారు. తమలాగే వార్డులో ఉన్న ఆర్పీలను పీతల మూర్తి చాలా హీనంగా మాట్లాడుతున్నారని తెలిపారు. తమలసును ఆర్పీలుగా కొనసాగించాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్కు, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నా తోటి ఆర్పీ కే జానకి, మాకు పీతల మూర్తి యాదవ్ గారు మా వార్డులో 20 మంది ఆర్పీలు ఉండగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్ అనేసి మా ఇద్దరి మీదే మాత్రమే చర్య తొలగించాలి అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. నైట్ జీవీఎంసీ వారు 9కి ఇంటికి వచ్చి మాకు ఏపీడీ సార్, సిఓ సార్ ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? వార్డు పరంగా చూసుకున్న మా వార్డులో 5 ఆర్పీలు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ భార్యలు. వాళ్ళ 5 మీద తీసుకోలేనివి మా ఇద్దరి మీద వ్యక్తిగత కక్షల కారణంగా మా ఇద్దరి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మాకు న్యాయం కావాలి. ఎంప్లాయీస్ భార్యలకి ఆర్పీ జాబు ఇవ్వకూడదు అంటే మేము ఆ జీవో పాస్ చేస్తుంటే ఆ జీవోని ఫాలో అవుతాము. మాతో పాటు 5 కూడా తీసేయాలి. లేదు జీవో ఏమీ లేదు, ఉండొచ్చు అంటే మా ఇద్దరిని కూడా కొనసాగించాలి. ఇదే మా డిమాండ్, ఇంతకు మించి ఏమీ లేదు.
నేను గత 10 సంవత్సరాల నుంచి ఆర్పీగా చేస్తున్నానండి. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అతను నన్ను తీస్తానని చెప్పేసి అన్నారు కార్పొరేటర్ గారు. మా ఆయనకి ఈ మధ్య జాబ్ వచ్చింది సచివాలయంలోని. నాకు 2 ఆడపిల్లలు. మాకంటూ ఏమీ లేదండి. రేషన్ కార్డు కూడా తీసేసారండి మాకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యుత్ ఎనర్జీ కంపెనీల ఎండీ సీఈఓలతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యత, విద్యుత్ తయారీపై పరిశోధన చేయాలని సూచన. గోవా గవర్నర్గా నియమితులై మొట్టమొదటిసారిగా గవర్నర్ హోదాలో సింహాద్రినాథుని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు. ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు, వేద పండితులు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు. తలకాయలను, మామిడికాయలను తొక్కించి రప్పా రప్పా అంటూ ప్రజలకు ఏం సందేహం ఇస్తున్నారని ప్రశ్న. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.